సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే బార్ ని తీసేసి మనం ఆ ఎన్ని నెంబర్లకు బార్ ఉంటుందో బైలో అన్ని నైన్స్ రాస్తాం, అది మనకు తెలిసినటువంటిది. కాబట్టి ఇక్కడ దీన్ని ఏమని రాస్తాం, 4.72 ని 4+72 బై ఈ రెండు నెంబర్లకు బార్ ఉంది కాబట్టి రెండు నైన్లు రాస్తాం. ఓకే, మైనస్ 3కి ప్లస్ 5 ఉంది కదా, 5 రాసిన, ఒకటే 5కి బార్ ఉంది కాబట్టి ఒక 9 రాస్తున్నా. రైట్, ఇదన్నమాట. సో ఇప్పుడు 4 లో నుంచి 3 పోతే 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇది 72/99. ఇదేమో తీసేద్దామనంటే 5/9 ఉంది, ఇక్కడ డబల్ నైన్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ 9 ఉంది, కాబట్టి దీన్ని కూడా డబల్ 9 లో మార్చుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది క్యాల్కులేషన్. కాబట్టి చూడండి, దీన్ని 11 తో మల్టిప్లై చేయండి, 11 తో మల్టిప్లై చేయండి. దేన్ని, లవాన్ని హారాన్ని రెండింటిని 11 తో మల్టిప్లై చేస్తే నష్టం ఏం లేదు కాబట్టి అలా మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇది 72